అంటే ఈ స్టోరీ చెప్పింది ఫస్ట్ అదా శర్మ. అదే శర్మకి. ఇదా సింగిల్ క్యారెక్టర్ ఓన్లీ, మీరే ఉంటారు సినిమా మొత్తం. వానికి ఏం చెప్పాను ఫస్ట్ అడుగుతున్నా, నా దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నారా? సినిమాలు అంటేనే మండుతాను బాగా. ఒకటే ముందు సినిమా చూస్తావా నువ్వు అని చెప్పిన కండిషన్ ఏంటంటే చేయాలంటే మీ సినిమాలో అందరూ ఆఫీస్ అంటారు, బొంగ అంటారు, పోషణ అంటారు. మా జీవితం లాస్ట్ అవకాశం వచ్చినాక కూడా शाम को फोन किया, పెద్ద బాంబే వచ్చింది అమ్మాయి, సింగిల్ సిట్టింగ్ లాక్, అన్సిగా లాకే సార్ आज आते नहीं सर నిజం సార్. సాడ్ జరిగింది కదా, ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మ చనిపోయింది. మళ్ళీ ఏందిరా నా పరిస్థితి. నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్న, నాకు చదువు నేర్పిన మా గురువులు, తర్వాత బొమ్మక్షం అని చెప్పాను. ప్రెస్ మీట్ కూడా చెప్పిన, ఎందుకంటే మంచిగా వేస్తున్నాను కదా, కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీ కదా, బాగుంటుంది, కొంచెం పెద్ద అమ్మాయి అయితే నువ్వు బడ్జెట్ గురించి పక్క పెట్టు అనే బిజినెస్ మ్యాన్, బేసిక్గా ప్రొడ్యూసర్ కాదు, బిజినెస్ మ్యాన్. నేను లాక్డౌన్ ముందు అతనితో ట్రావెలింగ్ ఉంది, నాకు చాలా ట్రావెలింగ్ ఉంది, పరిచయం ఉంది. కానీ ఇక లాక్డౌన్ ముందు అతను కొందరు కొంచెం వాడుకొని, అంటే డబ్బులు తీసుకొని చీట్ చేయడం, దానివల్ల ఆయనకి సినిమా వాళ్ళంటేనే సో ఫస్ట్ మీ సినిమా గురించి చెప్పండి, ఇప్పుడు తీసిన సినిమా 105 minutes. 105 minutes అది చాలా విచిత్రంగా వచ్చిన అవకాశం అది. ఓకే. లాక్డౌన్ తర్వాత చేసిన ప్రయత్నానికి 105 minutes. ఇక్కడ మన హైదరాబాద్లోనే బొడుపల్లో బొమ్మక్షి అని ఉంటాడు ఒక ఆయన, ఆయన బిజినెస్ మ్యాన్, బేసిక్గా ప్రొడ్యూసర్ కాదు, బిజినెస్ మ్యాన్. నేను లాక్డౌన్ ముందు అతనితో ట్రావెలింగ్ ఉంది, నాకు చాలా ట్రావెలింగ్ ఉంది, పరిచయం ఉంది. కానీ ఇక లాక్డౌన్ ముందు అతను కొందరు కొంచెం వాడుకొని, అంటే డబ్బులు తీసుకొని చీట్ చేయడం, దానివల్ల ఆయనకి సినిమా వాళ్ళంటేనే ఇదేంటి. ఆ టైంలో ఇంకా నేనేం చేయలే రాజు, వెళ్ళిపో అని చెప్పాను. ఓకే. ఆ గ్యాప్లో లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ తర్వాత ఎవరి లైఫ్ ఏందో అర్థం కాలేదు. నేను కరోనా బాధితుండే, క్వారంటైన్లో ఉన్నా, బట్ కానీ సినిమా చేయాలనేది మాత్రం ఉంది మైండ్లో. మొట్టమొదటగా మీ నేమ్ స్క్రీన్ మీద చూపించుకుని యాజ్ ఏ డైరెక్టర్గా అదే మీకు అవకాశం ఇచ్చిండు అంటే ఒక గాడ్ ఫాదర్ చెప్పుకోవచ్చు. గాడ్ ఫాదర్ నేను ఆయనతో కూడా అన్నా, నాకు జన్మనిచ్చిన మా అమ్మా నాన్న, నాకు చదువు నేర్పిన మా గురువులు, తర్వాత బొమ్మక్షం అని చెప్పాను. ప్రెస్ మీట్ కూడా చెప్పిన, ఎందుకంటే ఆ రెస్పెక్ట్ ఉన్నది చాలా. నేను ఎన్ని సినిమాలు చేసినా ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్లో మనం ఏ స్థాయిలో ఉంటాం ఏంది అనేది పక్క పెడితే 105 minutes బొమ్మకు శివ అనేది మాత్రం ఇక్కడ ఉంటుంది కంపల్సరీ. నాకు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను ట్రైలర్ చూసిన, ట్రైలర్ సూపర్గా ఉంది అని అంటే, ఆ మేకింగ్ ట్రైలర్ చూస్తే మీ మేకింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది, మీ స్ట్రగుల్ అర్థమవుతుంది దాంట్లో. సో సినిమా మొత్తం కూడా చూసిన, నాకు మైండ్లోకి వచ్చిన విషయం ఏంటి అని అంటే, టు బి ఫ్రాంక్ చెప్పండి, మీరు ముందే మీకు ఛాన్స్ వచ్చింది, ఒక అవకాశాన్ని నిరూపించుకునే ఛాన్స్ వచ్చింది, అలాంటి టైంలో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా తీస్తే
ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ఐడియా రాలేదా? సో మేబీ అవకాశాలు రావచ్చు, రాకపోవచ్చు దాన్ని చూసి. మీ మేకింగ్ చూస్తే షూర్ ఎవరైనా కూడా సరే ఈ సినిమా తీయగలడు, సినిమా తీసే అంత సత్తా ఉంది అనేది సినిమాలో తెలుస్తుంది. ఈవెన్ ట్రైలర్లో కూడా మీకు తెలిసిపోతుంది. దీనికి ఏంటంటే దీనికి 2 కారణాలు ఉన్నాయి. లాక్డౌన్ ముందు నేను మా ప్రొడ్యూసర్ బొమ్మోషి గారు ట్రావెలింగ్లో ఉన్నాం. అతను సరే ఏదో చేస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, బట్ నాతో ట్రావెల్ అవుతున్నాడు. మేము ఒక సబ్జెక్ట్ అనుకున్నాం, అది కాశీ బ్యాక్డ్రాప్. ఒక హీరో కోసం వెతుకుతున్నాం, ఆడు దొరకట్లేదు, చాలా తిరుగుతున్నాను అనమాట. ఆయన ఏంటంటే ఆయన ఎక్కడికి రాడు, ఆయన బిగినింగ్ డేనే చెప్పిండు నేను ఎక్కడికి రాను, మీ మీద ఏదున్నా నువ్వే చూసుకోవాలని చెప్పి ఫస్ట్ చెప్పిండు. అదే చేసిన నేను. సో తిరుగుతున్నా, ఎవడు ఆ కంటెంట్ దగ్గర హీరో నాకు ఒకటి కావాలి, పేరెక్కర్లేదు, ఇప్పటికి దొరకట్లేదు అనుకో, అది వేరే వెర్షన్. అవునా? అంటే అదంతే, ఆ కాన్సెప్ట్ అట్లా ఉంటుంది అనమాట. కాశీ బ్యాక్డ్రాప్, స్లీపర్ సెల్స్ కంటెంట్, హీరో క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. ప్రొడ్యూసర్కి బాగా నచ్చింది సబ్జెక్టు. రాజు ఇది బాగుంది, ఆయన పరమశివభక్తుడు, శివుడు ఆయన మొత్తం నిలవలు ఉంటాడు అనమాట. ఆయన పేరు శివనే, ఆయన శివభక్తుడు. బాగుంది రాజు, ఇది చేద్దాం అన్నప్పుడు చాలా తిరిగాను అనమాట. అటు దొరకట్లేదు. ఈ లోపుగా ఆయన కొంతమంది మోసం చేయడం, లాక్డౌన్ రావడం అయిపోయింది. లాక్డౌన్లో పరిస్థితి ఏంటనే అందరికీ తెలుసు. లాక్డౌన్ తర్వాత నేను సినిమా చేయాలి ఎట్లా అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ గారు కూడా ఫోన్ చేశారు, నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉందిరా, సింగిల్ క్యారెక్టర్ సబ్జెక్ట్. అది అప్పటికి సింగిల్ షాట్ అనేది లేదు, సింగిల్ క్యారెక్టర్ రాసుకున్నారు, చాలా బాగా రాసుకున్నారు అనమాట. సబ్జెక్ట్ ఉందిరా, నాకు ఆదర్శం మంది ఇవ్వగలవరా అనేది చెప్పడినామని. అంటే ఎందుకంటే సినిమాలో కొన్ని జిమ్నాస్టిక్ ఫిట్స్ ఉంటాయి అనమాట, అమ్మాయిని రివర్స్ చేయడం అదంతా. అంటే ఆ అమ్మాయి అంటే వేరే ఉండే లెక్క. సో అనుకున్నప్పుడు వాడు నాకు ఒక 2 hours 3 hours టైం అని చెప్పాడు. అది మాట్లాడేసి అయిపోయింది గతం. మీకు 3 గంటలకు ఫోన్ వస్తుంది, వీడియో కాల్ చేయండి అని చెప్పాడు. నేను క్వారంటైన్లో ఉన్నా, చాలా వీక్గా ఉన్నా క్వారంటైన్లో కరోనాతోటి. అక్కడి ఫోన్ వచ్చింది 3 గంటలకు, అది వీడియో కాల్. నేను రెడీ ఉన్నా 3 గంటలకు ఫోన్ చేసింది ఎవరు, అదా శర్మ. వీడియో కాల్ ఫోన్లో నరేట్ చేసిన హిందీలో. అంటే ఈ స్టోరీ చెప్పింది ఫస్ట్ అదా శర్మకి, ఆమె అనుకొని తీసేది, ఆమె అనుకొని చేసిన. అదా శర్మకి కథ చెప్పా. ప్రొడ్యూసర్ రావడానికంటే ముందు జరిగిన ఇష్యూ ఇది. ఇంకా నేను లాక్డౌన్ ముందు బొమ్మక్ష గారిని కలిసిన, అది అంతా అయిపోయింది. లేదు ఇది క్వారంటైన్లో, అంటే ఇంకా నేను మళ్ళీ బొమ్మక్ష గారి దగ్గరికి వెళ్ళలేదు ఇంకా. ఓకే, దానికంటే ముందు అదా శర్మకి కథ చెప్పా. అమ్మాయి ఇదా సింగిల్ క్యారెక్టర్, ఓన్లీ మీరే ఉంటారు సినిమా మొత్తం. హిందీ తెలుగు హిందీ, తెలుగు హిందీ అదా శర్మ తోటి తెలుగు హిందీ. అమ్మాయికి నచ్చింది, డన్, లాక్ అయింది. ఆ అమ్మాయి ఫోన్ పెట్టేశాక మనం ఫోన్ చేసి, అరే కృష్ణ అమ్మాయికి నచ్చింది కదా. వానికి ఏం చెప్పాను నేను ఫస్ట్, అరే నా దగ్గర ప్రొడ్యూసర్ ఉన్నారా అని చెప్పాను అనమాట. ఇప్పుడు ప్రొడ్యూసర్ కోసం వేట. అంటే ఇదే నా కాన్ఫిడెంట్, హీరోయిన్ దొరికింది, ఇప్పుడు ప్రొడ్యూసర్ ఎత్తుకాలి. నా క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన, ఇప్పుడు వేట. రోజు ఇంట్లో కూర్చుంటే డిస్కషన్ ఇచ్చినప్పుడు మా బ్రదర్ ఉంటాడు, కజిన్ బ్రదర్ వచ్చాడు. అన్న ఏంటన్న పరిస్థితి, ఏం జరుగుతుందంటే, ఏం లేదురా ఇట్లా ఉంది పరిస్థితి, మరి ఎట్లా వెతుకుతున్నావు అని అంటే వెతుకుతున్నా. అక్కడ వచ్చింది బొమ్మక్ష గారి గురించి, వెళ్దాం అనుకుంటాను రా, కానీ కాబట్టి ఆయనకి ఇట్లా జరిగింది రా, ఇప్పుడు సినిమాలు అంటేనే మండుతాడు బాగా. ఇట్లా ఏం కాదులే, ఆ డిస్కషన్ వెనక నెక్స్ట్ డే ఒక ఫైన్ డే వెళ్ళినా. ఆయన ఎప్పుడు కానీ మా మీటింగ్లు అన్ని నైటే ఉంటాయి. ఓకే, 8 to 10 ఉండేది అప్పుడు, ఇప్పుడు 9 to 12. సో అది టైం ఎట్లా ఇచ్చేయండి మీకు? అంతకుముందు మా ట్రావెలింగ్ ఉంది కదా, అంతకుముందు మా ట్రావెలింగ్ ఉంది. సో వెళ్ళి కలిసిన, చెప్పురాజు ఏంటి పరిస్థితి సార్, నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, హీరోని ఓకే సార్, మరి హీరో అన్నాడు, హీరో లేడు సార్ దాంట్లో, ఒకతే అమ్మాయి సినిమా మొత్తం, చిన్న బడ్జెట్ సార్, ఒకతే అమ్మాయి సినిమా చూస్తాను నువ్వు, నేను చూపిస్తాను సార్ ప్లీజ్ నమ్మండి నన్ను, నేను చూపిస్తాను. అదా శర్మ సార్ నాకు ఒక 2 రోజులు టైం రాజు. అప్పటికి మాది 3 years ట్రావెలింగ్. ఓకే, 3 years లాక్డౌన్ ముందే 3 years, లాక్డౌన్ 2 ఏళ్ళు. సరే రాజు నాకు ఒక 2 రోజులు టైం, 2 రోజులకి మళ్ళీ పోయినా. ఏంటి సార్, ఓకే వెళ్దాం చెప్పిన అదే శర్మకు, చెప్పిన సార్ ఇక వీడియో కాల్. కథ ఏంది అంటే, కథ ఏంది అని కూడా అడగలే ఆయన, సింగిల్ క్యారెక్టర్ సార్, వెళ్తుంది కథ, నేను చేస్తే బడ్జెట్లో అంత అయిపోయింది. అమ్మాయికి వెర్షన్లు మా ఆయన చెప్పిన కండిషన్ ఏంటంటే, మరి ఎట్లా సార్ ఆఫీస్ ఇద్దాం అది తీయాలంటే, అయ్యో ఇవే నచ్చాయి నాకు ఇవే నచ్చాయి. మీ సినిమాలు అందరూ ఆఫీస్ అంటారు, బొంగ అంటారు, భోషణ అంటారు, ఇదే మీ సినిమాలు అందరూ ఇట్లా మాట్లాడుతుంటారు,
ఆఫీస్ తీసినాక మొత్తం సంఘానికి తండ్రి నాకు అక్కర్లేదు. నేను నీకు నాతో సినిమా చేయాలంటే నా ఫస్ట్ కండిషన్ నీకు ఆఫీస్ ఇయ్య, నీ ఇష్టం. నాకేంటి నాకు అప్పటికే స్క్రిప్ట్ రెడీ ఉంది. నాకు అలవాటు ఏంటంటే ఆఫీస్ తీసి ఆఫీస్లో కూర్చుని సోది పెట్టి స్క్రిప్ట్ రెడీ చేసుకోవడం నాకు ఉంటుంది. నేను రాసుకుంటా ఫస్ట్, నేను ఒక బౌండరీ స్క్రిప్ట్ చేసుకుంటా. తర్వాత బెటర్మెంట్ అనేది ఆఫీస్లో కూర్చున్నాక హీరో వచ్చాక అదంతా వేరుంటారు. ఓకే సార్ అని చెప్పాను. ఫస్ట్ కండిషన్ లాక్. ఆయన ఎట్లా వేసుకుంటా ఏంది అనేది కూడా అడగలేదు. సో నా రిస్క్ సార్, నాకు ఇంత అమౌంట్ అయింది సార్, తీసుకపో చేసుకో అని ఇచ్చిండు. ఎంత కొంత తరినంత ఇచ్చాడు, వేలల్లోనే మోస్ట్లీ చిన్న అమౌంట్ తీసుకున్నా. నా దగ్గర 2010లో పనిచేసిన ఒక అసిస్టెంట్ రైటర్ ఉండే, నా దగ్గర పనిచేసిన రైటర్ అమ్మాయి రూపా అని చెప్పని. అప్పటికి రైటర్లు కావాలి, డిటిపిఎస్ ఎందుకు టెక్నీషియన్ కావాలి, చాలామంది ఫోన్ చేస్తా లేరు. అడవిలో కరోనా టైంలో మాట్లాడలేం కదా మనం అని చెప్పని తనకి ఫోన్ చేయలేను నేను. చాలామంది ఫోన్ చేస్తే అందరూ సార్ కరోనా కదా ఇంట్లో ఉన్నాం, సార్ కరోనా ఊళ్ళో ఉన్నాం. మా జీవితం లాస్ట్ అవకాశం వచ్చినాక కూడా లాస్ట్ హీరోయిన్ లాకైతే ప్రొడ్యూసర్ లాకైతే టెక్నీషియన్. ఇప్పుడు నాకు ఎవరైతే ఆదర్శం మాట్లాడినా వాడు ట్రావెల్ అయితే అమ్మాయితోటి ఓకే సబ్జెక్ట్ బాగుంది మేడం మీరు ఓకే ఓకే రైట్. బడ్జెట్ కూడా మాట్లాడేసాం వాడితోటి, ప్రొడ్యూసర్ బడ్జెట్ ఏం చెప్పకముందు వాడితో బడ్జెట్ మాట్లాడాను. సో నా బడ్జెట్లో నా కంట్రోల్లో ఉంది బడ్జెట్. ఎవరు దొరకట్లేదు, డిటిపిఎస్ ఎందుకు ఎవరు దొరకట్లేదు ఆ టైంలో. కనీసం స్క్రిప్ట్ ఇప్పుడు అమ్మాయి పంపించలేదు, హిందీ ఇంగ్లీష్లో పంపించాలి అమ్మాయికి. లాస్ట్ ఛాన్స్. ఇంకా అమ్మాయి ఫోన్ చేసిన, ఫోన్ చేసి సార్ చెప్పండి సార్ రూపాయి ఇట్లా సినిమా వచ్చింది నాకు స్క్రిప్ట్ రెడీ చేయాలి. షూర్ సార్ తప్పకుండా చేద్దాం. బస్ అక్కడ నుంచి ఆ అమ్మాయి రాత్రి వాళ్ళు కష్టపడింది. ఆదర్శ్ శర్మకి స్క్రిప్ట్ పంపేది. ఒక వెర్షన్ 2 వెర్షన్లు ఇట్లా. ఈ గ్యాప్లో కెమెరామెన్ బయట ఎక్కడో డెహ్రాడూన్ ఉంటే అతను అనిల్ మెహతా దగ్గర పనిచేస్తాడు ఉంటే డెహ్రాడూన్ ఉంటే ఆ అబ్బాయికి ఫోన్లో కంటెంట్ చెప్పి సింగిల్ క్యారెక్టర్. ఆ అబ్బాయి కూడా కొంచెం ఎగ్జైట్ అయ్యాడు సింగిల్ క్యారెక్టర్ అనేసరికి. కిషోర్ అని బాగుంది సార్ ఓకే. తను అక్కడ షూట్ ఫినిష్ చేసుకొని వచ్చాడు. ఈ గ్యాప్లో అయిపోయాయి 1-2 నెలలు జరుగుతున్నాయి. మన 5 డేస్ స్క్రిప్ట్ అయిపోయింది. ప్రొడ్యూసర్ తోటి సార్ మరి హీరోయిన్కి అడ్వాన్స్ ఇద్దాం రాక్ సార్. ఓకే రైట్. అమ్మాయికి ఫోన్ చేసి అదాజీ కల్ अपना अग्रीमेंट है ठीक है आप शाम को फोन कीजिए बात करना चाहिए. शाम को फोन किया, పెద్ద బాంబు వచ్చింది అమ్మాయి. సార్ దాంట్లో వాటర్ సీన్స్ ఉన్నాయి కదా కొంచెం నిఘాలు తగ్గి అన్నది. వాటర్ సీన్ కాదా ఒక వర్డ్ కూడా మారదని చెప్పిన. నీకు అవసరం అయితే రెమ్యునేషన్ నేను ఏదైతే మాట్లాడినో దాంట్లో కొంచెం అటు ఇటు నేను ప్రొడ్యూసర్తో మాట్లాడతా, అది నేను కన్విన్స్ చేసుకుంటా. బట్ నేను నువ్వే ఎందుకు అనుకున్నానంటే నాకు నీ దగ్గర ఆ జిమ్నాస్టిక్ అదంతా ఉంది, బాగుంటుంది, బాడీలో యూజ్ ఉంది, అది కావాలి కంపల్సరీ. బట్ సీన్లు అయితే మారవు అని చెప్పింది. సీన్లు తీసేసే సమస్య లేదు. ఎందుకంటే సినిమా నాకు వాటర్ మెయిన్ ఇంపార్టెంట్, వర్షమే మెయిన్ ఇంపార్టెంట్. క్లైమాక్స్ అంతా వర్షం ఉంటుంది 15 నిమిషాలు. వాటర్ ఎలర్జీ ఉంది అంటే ఇక వాటికి 100 కారణాలు ఎలర్జీ ఉంది అంటే అమ్మాయికి. నాకు అక్కర్లేదు చెప్పినాడు. లేదమ్మా ఆ నైటు అని చెప్పి. నా లక్ ఏంటంటే ప్రొడ్యూసర్ అదే నైట్ ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళొచ్చా, అమ్మాయికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళొచ్చా నా స్ట్రగుల్లో నేనున్నా. ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు నాకు. ప్రొడ్యూసర్ కలిసి వచ్చి ఫోన్ చేసి 11:30 ఫోన్ చేసిండు. రాజు పడుకున్నావు అంటే లేదు సార్ ఇంకా పడుకో చెప్పండి సార్. రాజు మా ఫ్రెండ్ ఆదర్శం వద్దంటున్నాడు. ఇది ఇంకా ప్రొడ్యూసర్ దగ్గరికి పోలేదు అమ్మాయి, నేను చెయ్యననే విషయం నేను మార్నింగ్ చెప్పాలి. ఆదర్శం వద్దంటున్నాడు, ఇంకా వేరే ఎవరినైనా చూడగలుగుతావా? సినిమా చేస్తున్నాం కదా, మంచి సినిమా చేస్తున్నాం కదా, కొంచెం ఎక్స్పెరిమెంటల్ మూవీ కదా, బాగుంటుంది, కొంచెం పెద్ద అమ్మాయి అయితే నువ్వు బడ్జెట్ గురించి పక్క పెట్టు, నేను చూసుకుంటా, ఇంకొంచెం మంచి అమ్మాయిని చూసుకోవాలి అన్నప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో ఎంతమంది ట్రై చేస్తారంటే రాధిక ఆప్టే. ఫస్ట్ ఆదర్శ్ శర్మ అనుకున్న ఆదర్శ్ శర్మ లాకింది అయిపోయింది. ఇప్పుడు వేట ప్రారంభమైంది మళ్ళీ నాకు మళ్ళీ కొత్తగా అమ్మ జీవితం. రాధిక ఆప్టే 2 years బిజీ అని చెప్పింది. తాప్సీ 2 years బిజీ అని చెప్పింది. సమంత అమ్మాయి బిజీ ఉంది. అప్పుడు వెళ్తున్నాయి అందరి దగ్గరికి స్క్రిప్ట్లు వెళ్తున్నాయి అనుకున్నాక నాగబాబు వాళ్ళ అమ్మాయి పేరేంటి నిహారిక. తను అనుకునేసరికి అమ్మాయికి ఏదో యాక్సిడెంట్ అయింది, అప్పుడు వద్దులేని చెప్పారు కొందరు ఫ్రెండ్స్, తను చేయదని చెప్పారు. చాలా మందికి ట్రై చేస్తా కుదురుతలేదు. వీడు కృష్ణ ఎవడైతే ఆదర్శ్ శర్మ మాట్లాడో వాడు ఫోన్ చేశారు కృష్ణ. ఎట్లా ఏందో పరిస్థితి అంటే ఆడొక నంబర్ ఇచ్చింది. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళా శ్రీజు అని కలిసి మాట్లాడినా ఓకే అయిపోయింది. ఎవరెవరు అంటే వరలక్ష్మి అని కూడా అనుకున్నాను అనమాట. వరలక్ష్మి కొంచెం హెవీ అవుతుంది పర్సనాలిటీ, కాదు సరిపోదు. వేరే ఒకరు అనుకున్నా తను వద్దని చెప్పిండు. సరే అండి మేము మళ్ళీ కలిసి అని చెప్పి ఓకే సార్ అని చెప్పి కలిసాం. ఆ రోజు ఎందుకో హన్సికా సినిమా వస్తుంది ఏదో సినిమా, మంచి గ్లామర్ గల్ కదా అమ్మాయి. చూసాక
సార్ అమ్మాయిని రివర్స్లో చూస్తే ఎట్లా ఉంటుంది అంటే నేను అనుకున్నది ఏంటంటే అనుష్క బిల్లాకి అరుంధతికి ఎంత వ్యత్యాసం. అవును. ఈ అమ్మాయిని నా కొనంలో చూస్తే ఎట్లుంటుంది. వెంటనే ఫోన్ చేశాను. అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ చేసినావు. వెంటనే ఫోన్ చేశాను, సురేష్ గారు ఇది పరిస్థితి, నాకు హన్సిక దొరుకుతుందా మీ అక్కడి నుంచి? ఉన్నా సార్ మంచిత్ర పని అని చెప్పాడు. ఫోన్ చేసాడు, మాట్లాడి అయిపోయింది. నేను అప్పటికి స్టోరీ కూడా ఏం చేసిన, స్క్రిప్ట్ రెడీ ఉంది. నా స్క్రిప్ట్ 12 పేజీలు, స్టోరీ బోర్డ్ 22 పేజీలు, టోటల్ స్క్రిప్ట్ 12 పేజీలు, స్టోరీ బోర్డ్ 22 పేజీలు. సో డైలాగ్స్ ఉండవు సినిమాలో. ఓకే మాట్లాడాడు. నేను వచ్చి ప్రొడ్యూసర్ తెచ్చుకున్నా, సార్ హన్సికతో ఇద్దాం సార్ చెప్పి. సార్తే ఓకే నేను మాట్లాడుతున్నాను, హన్సికొత్తా నీకు నేను చేస్తాను సార్ అమ్మన్నాను. రాకపోతే ఇప్పుడు మీరు పెట్టే ఫ్లైట్ కట్లు నేను ఇస్తాను సార్, నేను ఇస్తాను. నా రెమ్యునేషన్ కట్ చేసుకుని నేను ఇస్తాను. సినిమా లేదంటే రెమ్యునేషన్ అంటే నేను సరే సార్ ఓకే నేను ఇస్తాను ఫ్లైట్ కట్లు ఖచ్చితంగా కన్ఫర్మ్ సార్. నేను నా అసిస్టెంట్ రూపా మడిఓపి ముగ్గురం కలిసి స్టోరీ బోర్డు స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళినాం, కూర్చున్నాం, నరేషన్ చేసిన అమ్మాయికి, స్టోరీ బోర్డు ఇచ్చేసిన అమ్మాయికి. నేను ఇక్కడ సింగ్ చదువుతున్నా, అమ్మాయి చూసుకుంది. ఇక్కడ ట్రై చేయాలి. నెక్స్ట్ వాష్ బేసిన్ దగ్గర ఎట్లా ట్యాప్ ఇప్పింది, వాటర్ రాలేదు, మళ్ళీ చేసుకుంటూ వచ్చాడు. స్టెప్ పెట్టకపోతుంటే మళ్ళీ ట్యాప్ ఆన్ అయింది. దీన్ని ఇలా పట్టుకొని వెళ్ళి ట్యాప్ ఆన్ చేసి వస్తూ మళ్ళీ మెట్లెక్కి ఆన్ చేసుకుంటూ పైకి వచ్చాలి. కొంచెం స్లోగా ఈ కెమెరా ముందుకు అనుకుంది. అక్కడి నుంచి వెళ్ళాక పైకి వెళ్ళాక ల్యాప్టాప్ ఆన్ చేసి జస్ట్ అంటే కొంచెం అన్ఈజీగా ఉంది, సమ్ ఏదో చేద్దామని చెప్పింది. అది లాక్ చేసి సింగిల్ సిట్టింగ్ లాక్. అక్కడి నుంచి ఫోన్ చేసినప్పుడు సార్ అనుష్క లాక్ అయింది సార్, హన్సిక లాక్ అయింది సార్. అంతే నేను సార్ నిజం సార్. కెమెరా వద్ద మాట్లాడిచి రూపతో మాట్లాడిచాను, లాక్ వచ్చాక చిన్న సాడ్ జరిగింది కదా, ప్రొడ్యూసర్ వాళ్ళ అమ్మ చనిపోయింది. మళ్ళీ ఏందిరా నా పరిస్థితి, అంత మంచిగా ఇట్లా జరిగింది ఏందిరా అందరు చెప్పేసిన. ప్రొడ్యూసర్ వాళ్ళ మదర్ చనిపోయింది, సినిమా పోస్ట్ పోన్ అయింది. మోస్ట్లీ జూలైలో అనుకుంటా అమ్మ చనిపోయింది. అక్టోబర్కి వెళ్ళింది మన మోస్ట్లీ 6 months అయితే కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసిన. అయిపోయింది. 11వ రోజు అలా మారిది అది పెట్టాక 11వ రోజే పిలిచిండు ప్రొడ్యూసర్. ఏంటి పరిస్థితి రాజు, మొత్తం అంతా అయిపోయింది. నేను ఈవినింగ్ వరకు ఉన్నా, పిలిచిండు. ఏంటి రాజు పరిస్థితి అంటే ఏం లేదు సార్ టెన్షన్ లేదు చెప్పేసిన అందరికీ, అక్టోబర్ వరకు చెప్పేసిన. అక్కర్లేదు సార్ అని చెప్పిన. లేదు రాజు వద్దు, నేను నుంచి కష్టపడుతున్నావు, ఎన్ని సంవత్సరాలు నా చుట్టూ తిరిగినావు, ఇప్పుడు మళ్ళీ నేను సినిమా ఆపితే పద్ధతి కాదు నాకు, అది సినిమా చేద్దామని నేను అవసరమైతే హోమాలు చేయించుకుంటా, ఇంట్లో హోమాలు చేస్తా, నువ్వు అందరు చెప్పు సినిమా ఉందని చెప్పాను. నిజంగా ఎంత అంటే ఆ రోజు నా పరిస్థితి 20 అప్పటికి 17 సంవత్సరాలు 2021. వాళ్ళ అమ్మ చనిపోయింది. నేను ఎవరినో తెలియదు ఆయన యాక్చువల్లీ. నేను మల్లాపూర్లో ఉండేవాడిని, ఆయన బుడుప్పలో ఉన్నాడు, వచ్చేళ్ళేవాడిని. అంత నడుచుకుంటే సందర్భాల్లో సెకండ్ వచ్చిన సందర్భాల్లో. కానీ ఆయన ఆ రోజు అన్నమాట నాకు నిజంగా అంటే అయినోడే ఎవడు ఈరోజు 10 రూపాయలు పెట్టేందుకు లేడు. నువ్వు నమ్మి కోట్లు పెట్టే విషయంలో కష్టపడ్డారు. అవకాశం కూడా ఉంది నా టెన్షన్లో. ఇంద్రబాయిని కన్నతల్లి చనిపోయింది, కన్నతల్లి చనిపోయింది. నేను అడగడం కూడా కాదు, పక్క పెడదాం. నేను అడగలేను, ఎందుకంటే నాకు ఆ మెచ్యూర్ లెవెల్ ఉంది. నేను చిన్నపిల్లని కాదు, అడగలేను. ఆయన ఏది రాజు వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు వంశీ అని చెప్పాను. ఓకే, దీనికంటే ముందు ప్రొడ్యూసర్ కలిసి ముందు వంశీ కలిసి నాకు. రాజు ఏంటంటే లేదు సార్ చెప్పేసినండి పర్లేదంటే, లేదు నేను మాట్లాడతా శోభాయ్ తోటి చెప్పాను. సాయంత్రం రమ్మని చెప్పిండు. మధ్యాహ్నం భోజనాలు అయిపోయినా ఈవినింగ్ రమ్మని చెప్పిండు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాక కూర్చున్నాం. ఏంటి పరిస్థితి రాజు అంటే చెప్పేసిన, ఇది సార్ పరిస్థితి అక్కడ చెప్పేసిన అని చెప్పినాక లేదు మనం అడ్వాన్స్ ఇచ్చి అప్పటికి హన్సికకి అడ్వాన్స్ ఇచ్చేసి అనౌన్స్ చేసినాం. అగ్రిమెంట్ అయిపోయింది. ఓకే సారీ మీకు ఇక్కడ కూడా మర్చిపోయినా, దాని ముందు హన్సికకి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ అయిపోయింది చేసేసిన. మోస్ట్ కొంచెం టెక్నీషియన్ కూడా అడ్వాన్స్ ఇచ్చిన అందరికి. అడ్వాన్స్ ఇచ్చినాక సినిమా అవుతుంది అంటే లేదు రాదు అందరికి అడ్వాన్స్ ఇచ్చినా కదా మనం, ఈ కెరియర్ లాస్ అయితే అనవసరంగా నా వల్ల, నాకే పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మీకు అంటే మీ మైండ్ సెట్ ఎట్లా ఉంది? 17 సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత కూడా మళ్ళీ
ఒక సంతోషకరమైన విషయం జరుగుతుంది. అంటే అందరి లాక్ చేసేసినావు, అందరికి పేమెంట్స్ ఇచ్చేసినావు, సినిమా స్టార్ట్ అవ్వబోతుంది, 17 సంవత్సరాల నా కళ నెరవేరిపోతుంది అని అనుకున్న టైంలో ఇది జరిగిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉండదు? జీరోలో ఉన్నా, మళ్ళీ జీరోలో ఉన్నా. అంటే ఒక సిచ్యువేషన్ అనేది ఏంటంటే వాళ్ళ అమ్మ చనిపోయింది, సంస్కారం ఉన్నవాడు ఎవరికైనా మాట్లాడాడు, మాట్లాడకూడదు కూడా. 1 year సంవత్సరానికి వెళ్ళినందుకు ఎవరేం పని చేయరు ఇంట్లో ఎవరైనా. ఆయనకి తల్లి అంటే చాలా ప్రేమ. మళ్ళీ వాళ్ళమ్మ ఏం మాట్లాడతాం మనం? ఏం మాట్లాడలేం కదా. అడ్వాన్స్ ఇచ్చిన పోతే 10 లక్షలు అదే పెద్ద విషయం కాదు చెప్ప అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనకు పెద్ద విషయం కాదు, కానీ మీకు ఆయన డబ్బులు పెద్ద విషయం కాదు, నాకు అది పెద్ద హెవీ కాదు. ముందు అవును, కన్న తల్లి ముందు పెద్ద విషయం కాదు. ఎంత నువ్వు ఓ ఆయన అనొచ్చు, లేదా వాళ్ళ అసిస్టెంట్లతో అనిపించవచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో అనిపించవచ్చు, ఎవరితో అనిపించవచ్చు, రాజు నాకని చెప్పి అనిపించవచ్చు, అది పెద్ద విషయం కాదు ఆయనకి. కానీ ఆ సాయంత్రం పిలిచి కూర్చోబెట్టి, లేదు రాజు మనం అందరికి అడ్వాన్స్ ఇచ్చాం కదా, సంవత్సరం వరకు అంటే ఎవడెట్లా మారుతాడో కూడా తెలియదు మనకు, ఇందరిని నన్ను నమ్మి నువ్వు మళ్ళీ సినిమా అనుకున్నావు, నీ కెరీర్ కూడా ఇబ్బంది అయితే మళ్ళీ సినిమా వేస్తున్నాం మనం, నేను పూజలు యాగాలు చేయించుకుంటా, నువ్వు టెన్షన్ తీసుకోకని చెప్పి. ఆ టైంలో నాకు ఏం మాట్లాడాలని కూడా అర్థం కాలే, ఏడిపోయి అంతే, కళ్ళలోంచి నీ తప్ప ఇంకేం లేదు నాకు. ఈ ఎమోషన్ బట్టే నేను అడిగిన నా చుట్టాను అన్నప్పుడు నేను ఎవరినో కూడా తెలియదు నాకు, ఎవరినో కూడా తెలియనప్పుడు నా మీద కోట్లు పెట్టి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ పెద్ద హీరో కాదు, ఓ యాక్షన్ సబ్జెక్ట్ కాదు, లవ్ స్టోరీ కాదు, ఒక అమ్మాయిని బట్టి సినిమా అయితే అంటే వీడు ఏం తీస్తారు రాబాయి, కమర్షియలైజ్ కాదు, వస్తే రాబాయి కూడా తెలియదు, వస్తే రాబా కూడా తెలియదు, కమర్షియల్ కాదు కదా, కమర్షియల్ కాదు, అది ఎక్స్పెరిమెంటల్ మూవీ. అవును, ప్రొడ్యూసర్ దొరకడమే గగనం. అలాంటి ప్రొడ్యూసర్ నేను ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చేసిన, దానికైనా తలూపి చేద్దాం అనడం, మళ్ళీ వాళ్ళ అమ్మ చనిపోయినాక కూడా 11వ రోజు సాయంత్రం పిలిచి రాజు సినిమా వేద్దాం అని చెప్పడం అనేది, పూజలో ఆయన పాల్గొనలేదు, ఆయన ఉన్నాడు పక్కనే తప్పితే పల్లె స్క్రిప్ట్ పట్టుకోలే ఆయన. చాలా దారుణమైన సిచ్యువేషన్ అది, చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. ప్రొడ్యూసర్ ఆయన వాళ్ళ ఆడబిడ్డలకు ఇచ్చేసి వాళ్ళతో పూజ చేయించేసి, ఆయన కూడా ఇక్కడ గుడి ఉంటుంది, శివుడు గుడి, ఆయన కట్టించిన గుడి, ఇప్పుడు బాగా కట్టిస్తాడు ఇంకా పెద్దగా. ఆ గుడిలో పూజ అయింది, హన్సికి వచ్చింది, ఆయన మాట అన్నప్పుడు ధైర్యం వచ్చింది బాగా. గేట్ దాటి అందరు ఫోన్ చేసిన, సినిమా ఉంది, ప్రొడ్యూసర్ చెప్పిండు. అదేంటి సార్ అంటే చెప్పిండు, ఆయన పూజ చేయించుకుంటా అంటాను చెప్పిండు. ఏంటి ఎందుకని వాళ్ళతో ఏమలేదు, సినిమా ఉంది దర్శా అందరికి గ్యారెంటీ లేండి. మళ్ళీ మొత్తం మా కెమెరామెన్, నేను, అమ్మాయి రూపాయి ముగ్గురే చూసుకునేది, ఎవరికి ఫోన్ చేయాలన్నా మేము ముగ్గురం ఫస్ట్ కాన్ఫరెన్స్ మాట్లాడుకునేది, ఎవరితో మాట్లాడితే ఏంటి మాట్లాడని చెప్పుకుని చేశారు. అందరు ఫోన్ చేసినాం, 15 రోజులు అయిపోయింది, చలో లాక్ షూటింగ్ ఎప్పటి అమ్మాయికి ఫోన్ చేసినాం, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాం, అయిపోయింది. జూలై 5వ తారీఖు ఆషాఢ మాసం, నెక్స్ట్ డే ఆషాఢ మాసం, ఈరోజు ఓపెనింగ్ 5వ తారీఖు ఓపెనింగ్ అయ్యే సినిమా. ఆ అమ్మాయి డేట్స్ 20 days 20 days అమ్మాయి దగ్గర కాల్ షీటు, ప్రాక్టీస్ ఇట్లా అన్ని కలుపుకొని 12 days ఫినిష్ అయింది మొత్తం షూట్. అమ్మాయి సెక్షన్ మొత్తం మూవీ సినిమా మూవీ మొత్తం ఇందులో సింగిల్ క్యారెక్టర్ కదా, ప్రాక్టీస్ విత్ అంతా కలుపుకొని ఫినిష్ చేసిన మొత్తం నాకు. అక్కడి నుంచి తర్వాత పరిణామాలు, నేను నమ్మిన వాళ్ళు నన్ను చాలా మోసం చేసింది అనుకున్నాను, అది వేరే వర్షను. ఇప్పుడు ఆయన ఏంటంటే సింగిల్ క్యారెక్టర్ తోని ఇంతకుముందు ఏ సినిమా చూడలేదు నేను. ఉన్నాయా? ఉన్నాయి, సింగిల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, చేశారు కానీ బట్ కాకపోతే అది వేరే. ఇది శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారి కొడుకు ఒక మూవీ వచ్చింది, ఐ థింక్ ఒక సింగిల్ క్యారెక్టర్ తోటి ఐడియా లేదు అది నాకు. అదొక సినిమా, ఒకే రూమ్ లో తను డిఫరెంట్ అంటే కాల్స్ లో మాట్లాడుకుంటూ, అంటే ఫోన్ లోనే మాట్లాడుకుంటూ అవన్నీ సిచ్యువేషన్స్ జరుగుతాయి ఒకటే రూమ్ లో. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, నేను 2021లో అనౌన్స్ చేసిన సినిమాని, అప్పటికి హాలీవుడ్లో సింగిల్ క్యారెక్టర్ కాదు, సింగిల్ షార్ట్ మూవీ ఉంది ఒకటి. ఓకే, బర్డ్ అని చెప్పండి, సింగిల్ షార్ట్. ఓకే, అది ఆస్కార్ అవార్డు మూవీ, 1917 అని చెప్పని అది ఉంటుంది, అది సింగిల్ షార్ట్ మూవీ. సింగిల్ క్యారెక్టర్ మూవీ సునీల్ దత్ సినిమా ఉంటుంది ఒకటి, ఓకే, సంజయ్ దత్ వాళ్ళ ఫాదర్ 1956లోనే వచ్చింది ఆ సినిమా, సింగిల్ క్యారెక్టర్. కానీ మీకు వాయిస్ వినబడుతుంటాయి, దాంట్లో కూడా వాయిసెస్ వినబడుతుంటాయి. ఇందులో వాయిసెస్ సో మా పార్థిబంధ సినిమా ఉంటుంది, దాంట్లో వాయిస్ వస్తుంటే కొన్ని చేతులు మొబైల్ వినపడతాయి. దీంట్లో ఒక ఇన్విజిబుల్ పర్సన్ ఉంటాడు,
వాడు అమ్మాయిని టార్చర్ పెడుతుంటాడు. ఆ ఒక్క వాయిస్ తప్పితే మీకు ఎక్కడ షాడో కూడా కనపడదు సినిమాలో. ఇదేంటంటే యాక్చువల్లీ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్. జనాలు చూస్తారని ఎట్లా అనుకుంటారు? ఏం ధైర్యంతో? మీ ధైర్యమే పక్కన పెడితే అసలు ప్రొడ్యూసర్ ధైర్యం ఏంటంటే ఆయనకు సినిమా అంటే ప్యాషన్ బాగా. కొత్త సినిమా, నేను కమర్షియల్ డబ్బులు రావాలి అనే దానికంటే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ తోటి నేను బయటకు వస్తున్నా అనేది ఒకటి నమ్మిండు బాగా. సినిమా చేస్తున్నంత సేపు ప్రతిరోజు నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఏం చేస్తున్నాం ఏంటి, కొన్ని సందర్భాల్లో ఉంటుంది సినిమా అంటే ఇంత కష్టం ఉంటుంది ఆ రోజు అని చెప్పాను. ఇంతమంది మెయింటైన్ చేయాలి, ఇంతమంది ఆడు. సో ఇంకో విషయము అయితే ఈ సినిమా గురించి మాట్లాడుతున్నామని అంటే ఈ సినిమా ప్రమోషనల్ కోసం మాట్లాడుతున్నారని మీకు అనిపించవచ్చు, కానీ ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. మనకు ఓటీటీలో దేంట్లో ఉంది? ఆహాలో ఉన్నది, అమెజాన్ లో ఉంది. రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది. ఇది ప్రమోషనల్ కోసం కాదు, ఈయన పడ్డ స్ట్రగల్స్ గురించి ఇక్కడ ఆ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 17 years కష్టపడి 17 years పడ్డ స్ట్రగుల్ తర్వాత కూడా ఈ సినిమా అవకాశం వచ్చినాక కూడా ఎంత స్ట్రగుల్ పడుతున్నాడు, ఎంత స్ట్రగుల్ పడాల్సి వస్తుంది సినిమా అవకాశం వచ్చినాక కూడా అనేది ఒక ఎగ్జాంపుల్గా దీని గురించి మాట్లాడుకోవడం కదా. ఈ సినిమా పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ సినిమా అంటే పెట్టిన డబ్బులన్నా అట్లీస్ట్ వచ్చినాయా? జనాదరణ పొందిరా? జనాదరణ పొందిందా అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ఎక్స్పెరిమెంట్ మూవీస్ అనేది అందరికి నచ్చవు. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు అందరికి నచ్చవు. కామన్గా ఇప్పుడున్న ఏంటంటే ఒక హీరో ఒక విలన్, ఒక బఫూన్, ఓ హీరోయిన్, నాకు పాటలు బయటలోనే అనే ఇలాంటి వాటిల్లో దీని గురించి మన బాబీ గారు బాగా చెప్పారు. ఎవరు? డైరెక్టర్ బాబీ గారు అనే వీడియో ఫుటేజ్ ఉంటుంది, ఏది యూట్యూబ్లో ఉంటుంది. అంటే ఇలాంటి సినిమాల్ని మనం తమిళ, మలయాళం, కన్నడం అనుకుంటాం. లాక్డౌన్లో మలయాళంలో ఇలాంటి సినిమాలు చాలా, ఇంగ్లీష్ సినిమాలు అనుకుంటాం. కానీ మన తెలుగు అతను ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. మనవాడు తెలుగు డైరెక్టర్ చేశాడు ఈ సినిమా అని చెప్పని చాలా భయపడ్డాడు. బట్ కాకపోతే సినిమా రిలీజ్ అయ్యాక ఇప్పుడు కర్ణుడు సాగుకు 100 కారణాలు అన్నట్టు సినిమా షూటింగ్ అయితే తొందరనే చేశారు, కానీ పోస్ట్ ప్రొడక్షన్ చాలా లేట్ అయింది. ఈ 3 ఏళ్ల గ్యాప్లో 1-2 సినిమాలు వచ్చాయి సింగిల్ క్యారెక్టర్ సినిమాలు. అంటే మనం వండుకున్న వంట వెంటనే తింటే రుచి ఉంటుంది, నెక్స్ట్ డే పై డే అనేసరికి సో చెప్పబడుతుంది, పాసిపోద్ది. కారణాలు ఏమైనా కూడా కానీ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు కదా. అంటే జనాలు మాది కమర్షియలైజ్ వెళ్తుంది, డబ్బులు సంపాదిస్తాం అనేది మీకు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు కదా. సో ప్రొడ్యూసర్ డబ్బులు సంపాదించాలని తీసిన సినిమా కాదు ఇది. తొందరగా అయితే ప్రొడ్యూసర్కి నాకు ఇద్దరికి ఫలితం దక్కేది. ఓకే, కారణాలు ఏవైనా లేట్ అయితే సినిమా లేట్ అవ్వడం వల్ల డిస్టర్బ్ అయితే కంపల్సరీ డిస్టర్బ్ అయితే అది ఎవరి వల్ల లేట్ అయింది ఏంటి అనేది ఇప్పుడు నేను ఎవరిని నిందించడం వల్ల ఉపయోగం లేదు నాకు. అంటే నమ్మిన వాళ్ళైతే మోసం చేయడం ఒకటి, కొంత సో మెనీ రీజన్స్ చాలా రీజన్స్ బయటకు వచ్చిందని చెప్పడం, చాలా రీజన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ విషయంలో ఆర్థికంగా ఎంత వచ్చింది ఏం రాలేదనే విషయానికి నేను ప్రొడ్యూసర్కి మాత్రం క్షమాపణ చెప్పుకోవడం తప్పులేదు. ఎందుకంటే నన్ను నమ్మి కొన్ని కోట్లు పెట్టిన ప్రొడ్యూసరు కొంచెం ఎంతో కొంత రావాలని ఆశించడం అనేది ధర్మం. బట్ అది ఎవరి వల్ల జరిగింది అనే దానికి బాధ్యత మాత్రం నాదే. ఇంట్లో పిల్లలు ఓటీటీలో 2 ఓటీటీలో ఉంది, అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన వస్తుంది. ఇంకా ఉన్నాయి, ఇంకా లాంగ్వేజ్లు ఉన్నాయి, అమ్ముతున్నాం, జరుగుతున్నాయి. హిందీ డబ్బింగ్ ఇంకా అవ్వలేదు, చేస్తున్నాం. సో రావడం బెటర్ కదా, ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఇంకా కొన్ని వస్తే అట్లీస్ట్ ఎక్స్పెరిమెంటల్ కష్టంలే. ఇవన్నీ మాట్లాడుకోవడం వరకే ఉంటాయి. ఇలాంటి ప్రొడ్యూసర్లు అందరూ కారు అందరు బొమ్మక్ష ఇలాంటి ప్రొడ్యూసర్లు కాదు. ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ గానే ఉంటాడంటే సినిమా చేస్తుంటే ఎంతో కొంత రావాలని ఉంటుంది కమర్షియల్గా. బట్ అంతే, నేను నా ప్రొడ్యూసర్ దీంట్లో అంతే, ఇంకా ఏం చెప్పుకోలేము మనం అంతే. బట్ నన్ను నమ్మి చేసిండు, దానికి మాత్రం నేను బాగా రుణపడి ఉంటా ఈ సినిమా విషయంలో. చాలా 21 మొదలైన సినిమా 24లో రిలీజ్ అయింది. 4 ఏళ్ళ కష్టం, 30-40 నెలలు అంతే. ఈ ఆన్సర్స్ ఉంటాయి. మీ జర్నీ వెనుక అంటే ఎప్పుడైతే మీ స్క్రీన్ మీద పడ్డ పేరు ఉందో, మీరు చూసి మీ కుటుంబమైనా మీరైనా సంతోషించుకునే ఈ సమయాన్ని వెనుక ఉన్న బాధలు, కష్టాలు, స్టోరీ ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. చెప్తున్నాం. సో అది ఆ జర్నీని స్టార్ట్ చేద్దాం.